DLTV న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల యంత్రాంగం. మదనపల్లిలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు. డీఎస్పీ హెచ్చరిక. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందని వైద్యం. అందుబాటులో లేని వైద్యులు, నిరీక్షించిన రోగులు. పురపోరుకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం. ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, పోలీసులు. మదనపల్లి పట్టణం పరిధిలోని 20 వార్డులకు 3 జోన్లు, 8 రూట్లు, 62 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, అదనంగా 409 మంది సిబ్బంది, సిఐలు, ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందిని నియామకం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. వీడియోల ద్వారా పోలింగ్ చిత్రీకరణ. మదనపల్లి పట్టణం 20 వార్డులలో 25 అత్యంత, 37 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ఎస్ఐతో కూడిన బందోబస్తు నియమించారు. బుధవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇదివరకే ఎన్నికల విధులు కేటాయించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎన్నికల అధికారులు బ్యాలెట్ పత్రాలతో కూడిన ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్ ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుని మంచి పౌరుడిని ఎన్నుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి, మున్సిపల్ కమిషనర్ రవి పేర్కొన్నారు. ఎవరు రాలేదు దీంట్లో. WPC 1651 ఎమ్మా ప్రయంటా రా. HGs 290 307. ఈ దారి సార్, ఇది మీరు చేసుకోండి. అంటే చిరపదారు అంటే అక్కడ ఒకటి ఉంది సార్. అక్కడ మనకి మళ్ళీ దాని దీనికి మన వాళ్ళు ఆఫీసర్స్ మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సన్నద్ధం చేయడం జరిగింది. సో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలనేసి విన్నపం చేస్తారు. జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్స్లో పోలింగ్ టీమ్స్ అన్నీ కూడా మెటీరియల్ తీసుకొని వాళ్ళ సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ బయలుదేరారు. రేపటి పోలింగ్కి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏపీఓస్కి విజ్ఞప్తి, అందరూ ఒక్కసారి బ్యాలెట్ పేపర్ మరొకసారి చెక్ చేసుకోండి. టాలీ అవుతుందా లేదో చూసుకోండి. మీకు ఇచ్చినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో, వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాల ప్రకారం ఉన్నావో లేవో ఒకసారి కౌంట్ చేసి చూసుకోవటం మంచిది. 20 వార్డుల్లో రేపు 22 పోలింగ్ స్టేషన్స్ రేపు ఎన్నిక జరుగుతూ ఉంది. దానికి గాను మొత్తం మనకి
560 మంది సిబ్బందిని అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ క్లర్కులు టీములుగా ప్రతి పోలింగ్ స్టేషన్ ఉంటారు. రేపు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోలింగ్ కార్యక్రమం పోలింగ్ బూత్లో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ ప్రక్రియ ప్రశాంతంగా ఫ్రీగా జరగడం కోసం మైక్రో అబ్జర్వేషన్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను లైవ్ టెలికాస్ట్ చూడటానికి కోసం వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీడియోగ్రఫీ కూడా తీస్తున్నా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. ప్రజలు కూడా ఈ యొక్క కోవిడ్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాస్క్ని ధరించి తప్పనిసరిగా రావాలి. క్యూలో నిలబడినప్పుడు కూడా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. శానిటైజర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ స్లిప్స్ ఇంకా ఎవరైనా అందకపోతే అక్కడ పోలింగ్ బూత్ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మిగిలిపోయిన వాటర్ స్లిప్స్ వాటర్స్కి అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అవకాశాన్ని కూడా కూడా మరొక విజ్ఞప్తి, మీకు రావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెమ్యునరేషన్, ఈ ఎన్నికల రెమ్యునరేషన్ కూడా రేపు మీ పోలింగ్ స్టేషన్లోనే మీకు అందజేయబడుతుంది. రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి సిబ్బంది చేరిన తర్వాత మళ్ళా ఒక రౌండ్ చూసి ఎక్కడన్నా జరుగుతుంది, పోలింగ్ పర్సన్స్ కానీ పోలింగ్ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే కొద్దిగా ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ పోలింగ్ సెంటర్స్ దగ్గరికి మా మున్సిపల్ సిబ్బంది కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా అక్కడ కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకు ఇన్ఫామ్ చేసి పోలింగ్ ఏజెంట్ ఫామ్స్ కూడా తీసేసుకోండి. పోలింగ్ ఏజెంట్ ఫామ్స్ తీసేసుకుంటే మనం వెంటనే దాన్ని పోలీస్ వారికి పంపించి పోలీస్ వెరిఫికేషన్తో ఓకే అనుకున్న తర్వాత రేపు ఉదయం 6 గంటల నుంచి ఆ పోలింగ్ ఏజెంట్స్ని కూడా మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని వచ్చును. మరియు రేపు ఉదయం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సిందిగా గౌరవనీయ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఎన్నికల విధుల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికల సమయాన్ని ఇచ్చారు. కాబట్టి 7 గంటలకు ఖచ్చితంగా మొదటి ఓటు మన బాక్సులో పడే విధంగా ఏర్పాట్లు సంసిద్ధతలో ఉన్నందుగా ప్రార్థిస్తున్నాం. అలాగే పోలింగ్ ఆఫీసర్స్కి మరొక ముఖ్య గమనిక, ఎటువంటి పరిస్థితుల్లోనూ లోపలికి వాటర్ బాటిల్స్ కానీ మీ ఫుడ్ కానీ పోలింగ్ స్టేషన్ లోపల తీసుకెళ్ళకూడదు. మీ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతంలోనే బయటనే మీకు మంచినీళ్ళు, భోజనం చేయడానికి వసతిని, మెడికల్ వసతి మీకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరందరూ కూడా విధిగా అది పాటించి పోలింగ్ స్టేషన్ లోపలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచినీరు కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకువెళ్లకుండా నిరోధించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. రేపు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 20 వార్డ్స్లో 22 లొకేషన్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి మీరు ఓటు వేయండి. దానికి తగ్గ ప్రతి బూత్కి సంబంధించి బందోబస్తు వేయడం జరిగింది. ఎక్కడ కూడా బందోబస్తు లేనటువంటి, తక్కువ ఉండేటువంటి బందోబస్తు ఉన్నటువంటి ఏమి లేవు. అన్ని బూతులకి, అన్ని 22 లొకేషన్స్కి కూడా మంచి బందోబస్తు ఇచ్చాం. దానిలో ఆల్మోస్ట్ కొన్ని లొకేషన్స్లో ఈవెన్ ఎస్ఐస్ కూడా ఉన్నారు. అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో 8 మొబైల్స్ ఉన్నాయి. 8 మొబైల్స్కి ఎస్ఐస్ ఉన్నారు, స్టాఫ్ ఉంది. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. సో 2 డిఎస్పీల పర్యవేక్షణ ఉంటుంది దీని మీద. కాబట్టి ఏ ఓటరు కూడా నిర్భయంగా వచ్చి ఓటు వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ అనేటువంటిది రోజు రోజుకు కొంచెం పెరుగుతూ వస్తుంది. కాబట్టి
ప్రతి ఒక్క ఓటరు కూడా దయచేసి మాస్క్ ధరించి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మాస్క్ లేదు, ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ అనుకుంటే ఒక 100 మంది ఎవరు వచ్చారని తెలుస్తుంది, ఒక పెళ్ళి అనుకుంటే ఎంతమంది వచ్చారని తెలుస్తుంది. కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో దాదాపు 5,000 ఓట్లు 6,000 ఓట్లు ఉన్నాయి. సో ఏ వ్యక్తి ద్వారా ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతుందనేటువంటిది ఎవరికీ తెలియదు. మళ్ళీ సబ్సిక్వెంట్గా ఆ ఓటర్ పోయి మళ్ళీ మిగతా వాళ్ళతో పోతారు, వాళ్ళు ఇంకొకరితో అనుకుంటారు. కాబట్టి ఈ విధంగా కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా తప్పనిసరి మాస్క్ ధరించి ఓటు వరకు వినియోగించుకోండి. 1. 2, మీ ఏరియాలో మా పెట్రోలింగ్ పార్టీస్ అన్నీ కూడా తిరుగుతుంటాయి. మీకు ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా మాకు అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎస్ఐస్కి ఇన్స్పెక్టర్ చెప్పండి. అవి మాకు చట్ట పరిధి లోపల ఏదైతే ఉందో ఆ చట్ట పరిధి లోపల మీ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రతి క్యాండిడేట్ కూడా ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రత్యర్థులే తప్పించి శత్రువులు కాదు. ఒకసారి మీరు ఏదైనా ఎలక్షన్కు సంబంధించినటువంటి నేరాల్లో పాల్గొంటే అది దాదాపుగా ఇంకొక 4 ఎలక్షన్ల వరకు మిమ్మల్ని ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి ఎలక్షన్ సమయానికి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని గమనించుకొని అందరూ ఓటర్లు కానీ, నిలబడ్డ క్యాండిడేట్స్ కానీ, వారి యొక్క ఫాలోయర్స్ కానీ ఒక్కసారి ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే అది జనరల్ ఎలక్షన్స్ కానీ, పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, వాటర్ షెడ్ ఎలక్షన్స్ కానీ, వాట్ నాట్ అన్ని ఎలక్షన్స్కి మిమ్మల్ని జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ప్రతి ఎలక్షన్కు మిమ్మల్ని పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ సమస్య ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నేరాలలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దండి. ఆల్రెడీ ప్రచార సమయం కూడా అయిపోయింది, ఇంకొక 24 గంటలు కూడా లేదు, కొన్ని గంటలు మాత్రమే ఉంది పోలింగ్ స్టార్ట్ కావడానికి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కానీ, అదేవిధంగా నిలబడ్డ అభ్యర్థులు కానీ, పార్టీ వారు కానీ, ఫాలోవర్స్ కానీ ఎవరైనా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి పోలీసు వారికి సహకరించండి. మన మదనపల్లి పట్టణంలో ఏదైనా చిన్నది జరిగితే అది రేపు పత్రికాముఖంగా, టీవీ ఛానల్స్ ముఖంగా వస్తుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది, మన పట్టణానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఫలానా మదనపల్లి పట్టణంలో ఇది జరిగిందంట అని. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ అభ్యర్థులు ఎటువంటి గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా మీరు ప్రజల దగ్గర ఆల్రెడీ ప్రచారం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీరు అందరూ అడిగింటారు, ప్రజలందరూ కూడా ఓట్లు వేయడమని. సో మీరు ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి సహకరించండి. ఎటువంటి ఘర్షణ వాతావరణానికి సంబంధించి కానీ, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కేసుల్లో కానీ దయచేసి ఇరుక్కోవద్దండి. ఇరుక్కుంటే చెప్పాను కదా, కనీసం 4-5 ఎలక్షన్స్ వరకు మిమ్మల్ని పిలిపించడం జరుగుతుంది, మళ్ళీ బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి తంతు. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటుకు వినియోగించుకోండి, మాస్క్తో వినియోగించుకోండి. థ్యాంక్ యూ. బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి, మున్సిపల్ కమిషనర్ రవి, ఎన్నికల అధికారులు. పట్టణంలో 35 వార్డులు ఉండగా నామినేషన్ల ఉపసంహరణ సమయంలో 15 వార్డులు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. మిగిలిన 20 వార్డులకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల విధి విధానాలపై జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను జేసీ, డీఎస్పీ, ఎన్నికల అధికారులు పరిశీలించారు. 62 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ బాక్సుల ద్వారా పోలింగ్ అయిన పత్రాలను కౌంటింగ్ జరిగే విధానంపై ముందుగా అభ్యర్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జేసీ వెంట మున్సిపల్ కమిషనర్ రవి, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ వర్మ, ఆర్ఓ పల్లవి, టీపీఓ హయత్ ఉన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి నిఘా నేత్రాలు చాలా అవసరం. పోలీస్ ఎన్నికల అధికారులు జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. వీరికి తిరుపతి మదనపల్లె ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ట్రైనర్స్ పోలింగ్ తీరును చిత్రీకరించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మదనపల్లె పట్టణంలోని 20 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని వార్డుల పోలింగ్ బూతులకు వెబ్ కాస్టింగ్ విధానం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ సరళిని ప్రత్యేక వెబ్ కాస్టింగ్ విధానం ఏర్పాటు చేయాలి. వాటిని ఎన్నికల అధికారులకు సహకరించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఇంజనీరింగ్ విద్యార్థులు తెలిపారు. అనంతరం వారికి పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. ఎలా జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా, లీగల్ యాక్టివిటీస్, మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలా ఉంది, అది ఇలా మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలా ఓట్స్ మీరేం చేస్తారంటే ఈ గూగుల్లో టైప్ చేస్తారు, అక్కడ టైప్ చేయండి పైన. నేను చాలా మంది చేస్తాను, ట్రైనింగ్ పెడితే స్టూడెంట్స్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఆ లింక్ ఓపెన్ చేశారా? అంతా ఓపెన్ అయిందా? లాగిన్ పేజ్ అడిగిందా? లాగిన్ పేజ్ అడిగిందా లేదా? ఫోటో పెట్ట మొబైల్ నంబర్ అది కెమెరా పైన ఇన్ఫర్మేషన్ ఉందా? Good afternoon. My name is Ahmad Ali and I am from Aditya College. Okay, My name is Ahmad Ali and I am from Aditya College. Today we are here on behalf of the Madanpalli Municipal Election webcasting. So the reason why we are here is to explain the information and to give the information about what we are going to do. We are students. మేమందరం స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నాం చూడండి. మేమందరం స్టూడెంట్స్. మా మెయిన్ ఎయిమ్ ఏమంటే ఇక్కడికి వచ్చి వెబ్కాస్టింగ్ ఎట్లా చేయాలా, దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏమి అని చెప్పి దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుంది అని చెప్పేకి ఇక్కడ వచ్చినాం మేము. ఫస్ట్ మనం ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండాలి. ల్యాప్టాప్స్ ప్లస్ వెబ్కామ్స్ మేము ఇస్తాము. మీరంతా ట్రైనింగ్ వచ్చేయండి అంటే ఇక్కడికి వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఏం చేయాలా, మీ ఏమేమి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ మెయిన్ ప్రాసెస్ ఏమంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమేమి జరుగుతాయి, ఏమేమి గ్యామ్లింగ్స్ జరుగుతాయి, మీతో ఏం చేపిస్తారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరున్నారు పోతారు అక్కడికి, మీకు చెప్తారు అంటే మేము ఇట్లా చేస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అని. మీరు చేయకూడదు, మేము పోయింది ఎందుకు చేసుకొని వచ్చేయాలి. మీ స్టూడెంట్స్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ డ్యూటీ. మీకు ఒక గవర్నమెంట్ డ్యూటీ ఇస్తామంటే మీరు ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలో మీకే తెలియాలి. అందుకు మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు చెప్పడానికి, గుర్తు చేయడానికి ఇది మీకు ఇస్తాను. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా లైఫ్ చాలా వస్తుంది. ఇది జస్ట్ ఒక లెసన్, అర్థమైనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడంతా ఒక మనిషి ఓట్ వేస్తారు.
ఆ మనిషిని మాత్రం రికార్డ్ చేయాలి. ఓట్ వేసేది ఎవరికి వేస్తున్నారో అది మనకు అవసరం లేదు. జస్ట్ మనిషి వచ్చి ఓట్ వేస్తున్నారా లేదా అది రికార్డ్ చేసుకోవాలి మనం. ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ మనం అడోబ్ ఫ్లాష్ మీడియా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని కెమెరా కనెక్ట్ చేసి USB డ్రైవ్కి కెమెరా ప్రొవైడెడ్ బై ఆర్ గవర్నమెంట్. We should connect this camera and we should place this in such a place that need to place the camera in such a way that they can see us. This camera can see them. Okay, ఈ కెమెరా ఎట్లా ప్లేస్ చేయాలంటే మనము ఎలక్షన్కి వచ్చి వేస్తారు కదా, వాళ్ళు కనిపించాలి మనకి. కానీ వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు అది మనకు అనవసరం. జస్ట్ ఆ మనిషి కనిపించేటట్టు పెట్టాలి మనము. దాని తర్వాత ఇది ప్రాసెస్. దీంట్లో మనమంతా USB సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో మైక్రోఫోన్ కూడా USB సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే మనకు ఒక వెబ్సైట్ ఇస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ ఎట్టుంది, దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ టైప్లో మనకు ఒక వెబ్సైట్ ఇస్తారు. అంటే electionmonitoring.co.in అని ఒక వెబ్సైట్ ఇస్తారు. ఆ వెబ్సైట్లో పోయి మనము మనకిచ్చిన వార్డ్ నెంబర్ ప్లస్ మనకిచ్చిన యూజర్ ID పాస్వర్డ్ కొట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలా. మన ID ఏమి, మన వార్డ్ నెంబర్ ఏమి అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వెబ్సైట్లో పోయి స్క్రిప్ట్ డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ మళ్ళీ ఏ మండల్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి మన స్కూల్ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ టు డౌన్లోడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఎందుకంటే మనకు RDO ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళందరి దగ్గరికి పోవాలా. ఆ ప్రాసెస్ని డీకోడ్ చేసి వాళ్ళు మనకు ఒక స్క్రిప్ట్ లాగా ఇచ్చింటారు. ఆ స్క్రిప్ట్ని మనము ఫ్లాష్ మీడియాలో పోయి ఎన్కోడ్ చేయాలి. చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా లైవ్ అయిపోతుంది. మన దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ చేస్తాం మేము. వాళ్ళకి ఆన్లైన్ పోవాలంటే స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎంటర్ చేయాలి. మళ్ళీ క్లిక్ హియర్ టు ఎడిట్ డేటా. దీన్ని క్లిక్ చేస్తే మన స్టూడెంట్ డేటా అంతా ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ చేసుకున్న తర్వాత మనము మన పేరుతో మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పోతాయి. నా పేరు తబస్సం. నేను ఆదిత్య కాలేజ్ నుంచి వస్తున్నా. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. 7 నుంచి 5:30 వరకు ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ మేము ఎలక్షన్స్ ఎవరు ఏం చేస్తున్నారు, రికార్డింగ్ ఏం జరగకుండా, గొలాటలు ఏం జరగకుండా దానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు. అక్కడ మేము వెళ్ళి అంతా క్యాంప్లో అంతా చూడాలి. ల్యాప్టాప్లో క్యాంప్ పెట్టి అడ్జస్ట్ చేసి అంతా చూడాలి ఏం జరుగుతోంది, రూమ్స్లో ఎవరు ఏం చేస్తున్నారు అని. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్స్ పాలిటిక్స్లో నాకు లీడ్ చేయమన్నందుకు ఆదిత్య కాలేజ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెబ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఎలక్షన్స్ బాగా జరగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా పేరు శ్రీనిధి. నేను టుమారో వెబ్కాస్టింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అక్కడ ఏ గొడవ, ఏ డిస్టర్బెన్స్ జరగకుండా ప్రతిదీ రికార్డ్ అయ్యేలాగా, అక్కడ ఏ సమస్య లేకుండా మేమంతా రికార్డ్ చేస్తున్నాము. మేము ఆదిత్య తరఫున పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము చాలా పర్లేదు. Hello, I am from Aditya College of Madanapalli. So we have మనకి వెబ్కాస్టింగ్ డ్యూటీ ఇచ్చినారు. సో అది వెబ్కాస్టింగ్ డ్యూటీ వచ్చి పోలింగ్ బూత్లో ఏమేమి జరుగుతుంది, ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా, దొంగోట్లు పడుతుందా అని ఐడెంటిఫై చేయాలని లైవ్ టెలికాస్ట్ పెట్టినారు. ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది వచ్చి ఆథరైజ్డ్ ఎలక్షన్ అసిస్టెంట్ మదనపల్లి. సో థ్యాంక్ యూ ఫర్ దట్ giving for this opportunity and our college thanks for special thanks DLG. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ శారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరియ వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా
ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక, నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగా అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం మృగ్యం. అందుబాటులో లేని వైద్యులు, వైద్యం కోసం రోగుల నిరీక్షణ, సెలవుల్లో ఉన్నారంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ వెల్లడించారు. కూలికెళితే కానీ కుండకాలని పేదలకు వచ్చే అనారోగ్యం బాగు చేసుకోవడానికి ధర్మాసుపత్రికి వస్తుంటారు. పేరుకు జిల్లా ఆసుపత్రి అయిన వైద్య సేవలు మృగ్యంగా మారాయి అనడానికి మంగళవారం డిఎల్టీవీ ప్రత్యేకంగా వీక్షించింది. ఆదివారం మినహా మిగిలిన రోజులలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో రోగులకు వైద్య చికిత్సలు అందించాల్సి ఉంది. షిఫ్ట్ల ద్వారా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో రోగులకు వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. మంగళవారం ఉదయం 11 గంటలైన ఓపీ విభాగంలో 2, 3, 4, 5లలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ పర్యవేక్షించారు. అనంతరం డిఎల్టీవీ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్, గైనకాలజీ, మరో వైద్యుల పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. మంగళవారం ఒకరోజు 2 వైద్యులు సెలవులో ఉన్నారని, ఒకరు రాత్రి విధులు నిర్వహించారని, మరొకరు ఆసుపత్రిలో ఉంటూ చికిత్సలు పొందుతున్న వారికి పరిశీలించేందుకు వెళ్లి ఆలస్యంగా వచ్చారని వివరణ ఇచ్చారు. కరోనా టెస్ట్ రాస్తున్నారు, పోయేసి తీసుకున్నాం. మేడం లీవ్ పెట్టినారు, సంపూర్ణ మేడం ఈరోజు సార్ వస్తాయి. బాబు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డాక్టర్స్ అన్ని పోస్టులు ఫిలప్ అయినాయి. ఒక సివిల్ సర్జన్, గైనకాలజిస్ట్ పోస్ట్ ఒకటి వేకెంట్ ఉంది.
తర్వాత సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్ట్ ఒక వేకెంట్ ఉంది, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్ట్ ఒకటి వేకెంట్ ఉంది. మిగతావి ఆల్మోస్ట్ ఫుల్ అయింది. అలాగే ఇప్పుడు ఓపీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఇప్పుడు కోవిడ్ ఉండడం వల్ల కోవిడ్కి ఒక డాక్టర్ని వేయాల్సి వస్తుంది, బ్లడ్ బ్యాంక్ ఒక డాక్టర్ వెళ్ళిపోతారు, క్యాజువాలిటీ ఒక డాక్టర్ పోతారు. అలాగే ఇప్పుడు ఈరోజు అయితే 4 మెంబర్స్ డాక్టర్స్ లీవ్ పెట్టినారు. ఒక డాక్టర్ నైట్ డ్యూటీ డాక్టర్ డే ఆఫ్ తీసుకుంటారు. దాదాపు 6-7 మంది ఈరోజు లేకపోవడం వల్ల కొంత ఓపీలో కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని అడ్జస్ట్మెంట్లో భాగంగా మనం కొంచెం ఈరోజు లేట్గా కొద్దిగా ఓపీ చూడడం జరుగుతుంది. అంతే తప్ప అదర్వైజ్ పేషెంట్ని మాత్రం మనం అందరినీ చూసే పంపిస్తాము. అడ్జస్ట్మెంట్ చేసి వేరే డాక్టర్లతో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం అయితే 99% ఉండదు. కాకపోతే కొంచెం టైం అంటే పేషెంట్లు కూడా కొద్దిగా ఓపికగా ఉంటే డెఫినెట్గా మనం మన ఓపీ సర్వీసెస్ కంప్లీట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే మనం పంపించడం జరుగుతుంది. మామూలు ఓపీ టైమింగ్ ఏంటి? మామూలు ఓపీ టైమింగ్ 9:30 నుండి 12:30 వరకు ఉంటుంది. 12 వరకు ఉంటాము. తర్వాత వార్డ్ రౌండ్స్ ఉంటాయి. కొంతమంది డాక్టర్లు రౌండ్స్ పోయి రావడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. అంతే తప్ప అదర్వైజ్ ఓపీకి మనకు 12 గంటలకంతా ఓపీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. అంటే అందరినీ చూసి పంపించడం జరుగుతుంది. డెఫినెట్గా ఎవరిని మనం చూడకుండా పంపించడం జరుగుతుంది. కాస్త కూస్త లేట్ అవుతుంది తప్ప ఓపీ పేషెంట్ చూడకుండా అట్లే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరగదు. అంతే. సో చాలామంది పేషెంట్లు ఏమైతే పేషెంట్ ఇది వెళ్ళిపోతుంది సార్, ఏమంటే డాక్టర్లు లేదు అది జరగదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఓపీలో లేకపోయినా ఇంకొక ఓపీలో డాక్టర్ని మనం అడ్జస్ట్ చేసి అక్కడ పోయి చూపించుకోమని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆ ఓపీ నుండి ఇంకో ఓపీకి పంపించి అక్కడ డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకొని పొమ్మని చెప్తాము. ఏమైనా స్పెషలిస్ట్ సర్వీస్ కావాలన్నప్పుడు పలానా డాక్టర్ లేనప్పుడు లీవ్లో ఉంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత చూపించుకోమని చెప్పడం జరుగుతుంది. మనకి రిక్వైర్మెంట్ ఏమైనా పెట్టారు సార్ డాక్టర్ పోస్ట్ ఏమన్నా? మనకు ఆల్మోస్ట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోస్టింగ్ నామ్స్ ప్రకారం అన్ని ఆల్మోస్ట్ ఫిల్ అయినాయి. ఒక సివిల్ సర్జన్ పోస్టు, సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్టు వేకెంట్ ఉంది. అంతే. డిప్యూటీ సివిల్ సర్జన్ 3 పోస్టులు మాత్రం వేకెంట్ ఉన్నాయి. అంతే తప్ప మనం రిక్వైర్మెంట్ పెట్టడానికి ఏం లేదు. కాకపోతే డాక్టర్లు లీవ్ పెట్టడం, అలాగే మనకు డ్యూటీ డాక్టర్స్ డే ఆఫ్ తీసుకోవడం, కొంతమంది డాక్టర్లు కోర్టుకు ఎమ్మెల్సీ కేసు కోర్టులకు హాజరు కావాల్సి వస్తుంది. అటువంటి సమయాల్లోనే మనకు కొద్దిగా ఓపీ ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా రోజుల్లో సమస్య ఏమి ఉండదు. 99% కవర్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఈఎన్టీ డాక్టర్ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఈఎన్టీ ఓపీ వాళ్ళు వాళ్ళకు లీవ్ పెట్టే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి లీవ్ పెడుతున్నారు. లీవ్ పెట్టినప్పుడు ఆ ఓపీ వేరే డాక్టర్తో అడ్జస్ట్ చేస్తున్నాం తప్ప ఓపీ క్లోజ్ చేయడం అంటే ఏం జరగదు. వేరే డాక్టర్ అంటే వేరే ఓపీలో పంపించి మనం చూపించడం జరుగుతుంది. సో ఒక్కొక్క స్పెషాలిటీకి ఒక్కొక్కళ్ళే ఉంటారు. ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒక్కరే ఉంటారు, అలాగే ఆప్థల్మాలజీ స్పెషలిస్ట్ ఒక్కరే ఉంటారు. అటువంటప్పుడు మనకు ఆ ఓపీలు ఆ డాక్టర్ లీవ్ పెట్టినప్పుడు ఆ ఓపీ మనం ఆ రోజుకి ఇబ్బంది అవుతుంది. ఆ స్పెషలిస్ట్ చూపించి నెక్స్ట్ డే రమ్మంటాం. వాళ్ళకేం మామూలు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి అవసరమైతే నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత లీవ్ అయిపోయి వస్తారు, ఆ రోజు వస్తారని చెప్పడం జరుగుతుంది. పేషెంట్ వచ్చి చూపించుకుంటారు. అంతే తప్ప మనకి ఎక్కడ లాభ జరగడం లేదు. మోరోవర్ మన స్టేట్లోనే మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే మళ్ళీ మొదటి ర్యాంక్ ఉంది అన్ని ఇండికేటర్స్లో. అంటే ఆపరేషన్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, అన్ని రంగాలు అన్ని దీంట్లో ఇండికేటర్స్ ఉంటాయి. స్కానింగ్ ఎక్స్రే తీయడం కానీ, ల్యాబ్ టెస్ట్లు కానీ, అన్నిట్లో అడ్మిషన్స్ కానీ, ఇన్పేషెంట్స్ కానీ అన్నిట్లో మనము ఆల్మోస్ట్ A+ గ్రేడ్లో ఉన్నాము. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో స్టేట్లోనే మంది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. కాబట్టి ఎటువంటి కొన్ని ల్యాబ్సెస్ అనేది ఉంటాయి, చిన్నవి మైనర్వి, అవి కొంచెం మేము అడ్జస్ట్ చేసుకొని వాటికి తగ్గట్టు పోవడం జరుగుతుంది తప్ప మనం పేషెంట్లకి డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. రాష్ట్రంలో పోలీస్ అధికారులను ఎన్నికల అధికారులను అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలు చేసి ఇనామినేషన్ చేసుకోవడం సిగ్గుచేటని మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటుతో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో ఏకగ్రీవం చేసుకున్న 15 వార్డులలో గ్రామ సభలు పెట్టి ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవాలని అధికార పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం కూడా నేరమే అని ఆయన సూచించారు. ప్రతి ఒక్క ఓటరు ధైర్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకొని అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు. మదనపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు వినిపించడం సంతోషదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగూరువల్లి, అల్లా బక్షు, నౌషాద్, గిరీష్ పాల్గొన్నారు. ఎట్లా ఎనానమస్ ఇప్పుడు మదన్పూర్లో 15 వార్డు పెట్టినారు మీరు ఎనానమస్ అని. పదండి పోదాం వార్డులోకి, వార్డు సభలు పెడతాం. వార్డు సభల్లో ఎవరన్నా క్యాండిడేట్గా నేను నిలబడతానంటే ఒప్పుకుంటారు. ఆడి చేతులు ఎత్తే అది ఎనానమస్ మీరు డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్తగా ఎలక్షన్ పెడతారా? ఎవరు నేర్పిస్తున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే ఒక మాట్లాడుతున్నాను. ప్రజాస్వామ్యం మిగిలి ఉండాలా? ప్రజాస్వామ్యం ఈ దేశానికి వచ్చి ఒక మనకు బ్యాక్ బోన్ లాగా, అదేవిధంగా రాష్ట్ర మనకు ఉన్న కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఈ దేశానికి మన నడవడిక పైన మన ఏ విధంగా దేశ పరిపాలన కోసం కాన్స్టిట్యూషన్ వచ్చింది మన మొదటి హక్కు. కాన్స్టిట్యూషన్ పైన ఒక సరైన క్లారిటీ లేదు, డెమోక్రసీ పైన ఒక క్లారిటీ లేదు. ఏం చేయనున్నారు మీరు? నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, అధికారులు మీరు దయచేసి మీరు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన మీరు అట్లే నడిస్తే రేపు జరగబోయే కాలానికి మీరు చాలా కష్టాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు ఎవరు కాపాడే పరిస్థితిలో ఉండరు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదంటే మీకు పని చేసుకున్నంత వరకే, పని చేసుకున్న తర్వాత మీకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. నేను సూటిగా మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఏవైతే 20 వార్డులు ఎలక్షన్ జరుగుతున్నదో ఆ 20 వార్డు ప్రజలకు దాదాపు సూటిగా చెప్తున్నాను, మీరందరూ ఒక్క మాటిగా నిలబడండి. ఏ మాత్రం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ సొంత చేతులతో ఏమి ఇచ్చింది కాదు. అది చేశామంటే మేము చేశాం. స్కాలర్షిప్ ఇచ్చాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము, మైనార్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాము, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చాము, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒక కార్యక్రమం ఇచ్చాము, పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాము. ఏ ఒక్క కార్యక్రమం ఒక శాశ్వత పరిష్కారంగా పనిచేసాము. అందుకోసం నేను సూటిగా చెప్తున్నాను, 2 రూపాయల కిలో బియ్యం, 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చాము. మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చాము. రైతులు 2 లక్షల రూపాయలు వచ్చి రుణం తీసుకుంటే దానికి వడ్డీ మేము కట్టాము. అన్ని విధాలుగా ఈ రాష్ట్రానికి, దేశానికి దశగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీని. అందుకోసం నేనున్న ఈ 20 వార్డుల ప్రజలు కోరుతున్నాను, మీలో మార్పు అవసరం ఉంది. ఎవరైతే దౌర్జన్యం ఎక్కువ అయిపోతుందో ఆ దౌర్జన్యానికి ఆపే బాధ్యత మన అందరిపైన ఉంది. మనం గమ్మున ఉండిపోవడం కూడా ఆ దౌర్జన్యానికి సమాన హక్కు వత్తస్సు పలికినట్లయితే అది తప్పు. మనం అందరం కలిసి నడుం బిగించి ముందుకు నడుద్దాం. ఎక్కడెక్కడైతే ఒక్క క్యాండిడేట్ కూడా లోకల్ క్యాండిడేట్ లేడు. మీరు 20 వార్డులు కూడా చెక్ చేసుకోండి, ఒక్క క్యాండిడేట్ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ లేదు. ఇప్పుడు 1వ వార్డులో పోయింది, ఎక్కడో 2వ వార్డు 3వ వార్డు మనిషి ఉన్నాడు. 2వ వార్డులో పోతే ఎక్కడో 30వ వార్డు 32వ వార్డు మనిషి ఉన్నాడు. ఈ విధంగా క్యాండిడేట్లు ఒకడేమి మేము ఎవరికైనా నిలబడితే కూడా రేపు వాళ్ళు గెలుస్తారు. మీరు ప్రజలు చెప్పినట్లు మేము క్యాండిడేట్లు పెట్టే అవసరం లేదు, ఒక క్లారిటీ లేదు. అందుకోసం మీరు సరైన జవాబు చెప్పే సందర్భం వచ్చింది. రేపు మీ ఓటే మీ ఆయుధం, మీరు వేసే ఓటే మీ హక్కు. మీకు ఎవరు ఆదరణ ఇచ్చారో, మీకు ఎవరు కష్టాల్లో ఉన్నారో, మీకు ఎవరు అభివృద్ధి చేశారో, మీకు ఎవరు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారో, ఎవరైతే మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయినప్పుడు మీకు ఒకవేళ మేము గౌరవం ఇచ్చి ప్రజలు మీకు స్వీకరించి మీ సమస్యల పట్ల మేము పనిచేసింటే మాకు ఓటేంటి. లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీకు గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేసింటే వాళ్ళ ఓటని చెప్పి సవినయంగా ప్రతి ఒక్కరి మదనపల్లి ఓటర్లు సవినయంగా విన్నవిస్తున్నారు. దయచేసి ఓటు హక్కు మీ హక్కు, దీనికి సరైన దిశలో ఉపయోగించాలని, సరైన దిశలో దీన్ని వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మదనపల్లి మున్సిపాలిటీ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పరంగా ఎలక్షన్కు మనం వెళ్ళిన తర్వాత ఒకసారి వార్డులోనే తిరగడం జరిగింది. ఆ వార్డులలో తిరిగినప్పుడు వాస్తవాలు ఏమొచ్చినాయంటే 2019లో ఎలక్షన్లు జరుపుకున్నారు.
ఏదో పెద్ద మేము వార్డులు అన్ని డెవలప్ చేసేస్తాము, ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలన్నీ రోడ్లు, కాలువలు, బ్రిడ్జ్లు, స్కూళ్ళు, అదేవిధంగా అక్కడ చిన్న చిన్న ఇవి దీంట్లో మన దీంట్లో వస్తాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో వచ్చేది, అవి అన్ని స్కూల్స్ అన్ని ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎక్కడ కూడా ఏది కూడా పూర్తి చేయలేదు. అక్కడ పోతే ఏ వార్డులోకి పోతే అన్న ఆ రోజు నువ్వు ఇచ్చిన స్కూలే, అన్న నువ్వు ఇచ్చిన రోడే, అన్న నువ్వు ఇచ్చిన కాలువనే, అన్న నువ్వు ఇచ్చిన ఇది. ఈరోజు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు ఏ విధంగా ఉందంటే స్నో పూసినట్లుంది. స్నో ఎంతసేపు ఉంటుందంటే తెల్లారి స్నో పూసుకుంటే మధ్యాహ్నానికి కరిగిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి పూసుకోవాలా. ఆ సాయంత్రానికి వాళ్ళు ఇప్పుడు అప్పటికి రోడ్లు ఎన్నిసార్లు వేయాలని ఉన్నారు, ఎక్కడ కూడా రోడ్లో నాణ్యత లేదు, ఒక క్లారిటీ లేదు. అది ప్రజా అవసరాల మేరకు ఆ రోడ్లు లేవు, ఏదో ఎలక్షన్ కోసం రోడ్లు వేసినట్టు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఇలా అమ్మఒడి అనే ఏదో ఒక ప్రోగ్రాం పైన 12,000 వేసేసామని చెప్పినారు. ఇది కాకుండా మొన్న ఏదో 18,000 వేసేసిన అన్నారు. కాకపోతే నేను సూటిగా చెప్తున్నాను, ఒక్కొక్క కుటుంబం నుంచి 50,000 రూపాయలు ఒక సంవత్సరానికి నేరుగా ప్రభుత్వం దొడ్డిదారిన వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిస్తారు. ఎట్లా అంటే డీజిల్ పెట్రోల్ ఈరోజు వచ్చింది దేశంలో 30-32 రూపాయలకు ఇవ్వచ్చు, పెట్రోల్ 35 రూపాయలకి ఇవ్వచ్చు, డీజిల్ వచ్చింది 27 రూపాయలకి ఇవ్వచ్చు. అటువంటి డీజిల్ పెట్రోల్కి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది ఒక పెట్రోల్ 1 లీటర్ పైన 40 రూపాయల వాటా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చి పెట్రోల్ పైన 30 రూపాయల వాటా ఉంది. అదే డీజిల్కి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది 32 రూపాయలు ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి 26 రూపాయలు 1 లీటర్ డీజిల్ పైన నేరుగా డబ్బులు కడుతున్నారు. అదే మీరు పక్క రాష్ట్రానికి వెళ్తే కర్ణాటకకు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం కన్నా 5 రూపాయలు తక్కువ. ఎందుకు 5 రూపాయలు అండి? ఎందుకంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన దానికి, వీళ్ళు పాలన చేసిన దాని మన పైన మనం 5 రూపాయలు ఎక్కువ కట్టాం. ఇది జరుగుతోంది. ఎక్కడ కూడా కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇది వచ్చింది వాళ్ళ చేతితో ఇస్తూ ఉండే డబ్బులు కాదు. కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా డీజిల్ పెట్రోల్లో మీ దగ్గర అదనంగా డబ్బు తీసుకుంటున్నారు. ఇది కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచినారు. ఇవి కాకుండా నిత్యావసర వస్తువుల పైన రేట్లు పెంచినారు. ఇవి అన్నీ కాకుండా మీరు ఈరోజు కూరగాయలు కొనాలంటే కూరగాయల పైన రేట్లు పెంచినారు. ఎక్కడ కూడా కానీ వీళ్ళు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమానికి ఒక నాణ్యత లేదు. ఇంకా అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు మేమైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో పేదవారికి అందరికీ పట్టా ఇండ్లు ఇస్తామన్నారు. ఇండ్లు ఎంత విస్తీర్ణమయ్యా? మేము 2 సెంట్లు ఇచ్చాం, మీరు 1 సెంట్ ఇస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ 1 సెంట్ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ కట్టాలా, బెడ్రూమ్ ఎక్కడ కట్టాలా, కిచెన్ ఎక్కడ కట్టాలా? మీరు ఒక ఇల్లు కట్టి ఒక 2 నెలలు మీరు కాపురం చేయండి, మళ్ళీ ఆ ఇంట్లో ప్రజలు కూడా ఉంటారు. ఏం మాట్లాడుతున్నారా? మేము ఇచ్చాము ఇల్లు. ఈరోజు చూడండి, నేను 1వ వార్డు తిరిగాను, 2వ వార్డు తిరిగాను, అవన్నీ కనకదాస్ నగర్ తిరిగాను, వాల్మీకి నగర్ తిరిగాను, అదేవిధంగా మన మంజునాథ్ కాలనీ తిరిగాను. ఎక్కడ పోతే కూడా ఆ హమాలి కాలనీ తిరిగాను. అక్కడి నుంచి పైకి వస్తే అనపగుట్ట తిరిగాను, మళ్ళీ అక్కడి నుంచి మన రామచూరు మెట్లు తిరిగాను. ఎక్కడ పోతే కూడా అన్నా నువ్వు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నా వీళ్ళు ఏమి 7 ఏళ్ళు ఎవరు రాలేదన్నా, మా దగ్గర చేసింది ఏమీ లేదన్నారు. నేను సూటిగా చెప్తున్నాను, ఇది ప్రజా వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏముందంటే బీజేపీ పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఇది కుక్క కాదు నక్క అంటే నక్క అని ఓటు వేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కొత్త పలుకుతున్న వైఎస్ఆర్ పార్టీ మీరు రైతు వ్యతిరేక బిల్లులకు మీరు మద్దతు పలికారు. అక్కడి నుంచి వస్తే ఎన్ఆర్సీ ఎన్పిఆర్కి మీరు మద్దతు పలికారు. అక్కడి నుంచి వస్తే ప్రైవేటైజేషన్ పైన బిల్లులు పెడితే దానిపైన మీరు మద్దతు పలికారు. ఈరోజు మీరు అసెంబ్లీ పెట్టింది విశాఖ ఉక్కు కర్మాగారం పైన ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, చూద్దాం మీకు ధైర్యం ఉంటే. విశాఖ వచ్చిందే మన ఆంధ్ర రాష్ట్ర హక్కు. ఆ రోజు రాష్ట్ర సపరేషన్ బిల్లు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టాం. మాలో క్లారిటీ ఉంది.
విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే కొన్ని వేల మంది బతుకుతారు, దాంట్లో లక్షల మంది కుటుంబ పిల్లలందరూ దాంట్లో వాళ్ళు జీవన ఉపాధి వస్తారు. ఎక్కడ కూడా మీలో క్లారిటీ లేదు. రాష్ట్రం DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.